హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. అప్డేట్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక అప్డేట్ ఏంటంటే, ఎవరైతే 2020 అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్లో అడ్మిట్ అయ్యారో అలాంటి వారికి ఇన్ఫర్మేషన్, అలాగే ఎవరైతే సీనియర్స్ ఈ వీడియో చూస్తున్నారో కైండ్లీ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ జూనియర్స్. అంటే ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఈ సంవత్సరం b.tech, b.pharmacy, MBA, m.tech, m.pharmacy, PharmDలో కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్ యొక్క ప్రొఫైల్స్ మేము JNTUHకి అప్లోడ్ చేస్తున్నాము. మాకు అంటే అన్ని కాలేజెస్ యొక్క ఎగ్జామ్ బ్రాంచెస్కు JNTUHకి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. స్టూడెంట్స్ యొక్క ప్రొఫైల్స్ అప్లోడ్ చేయమని చెప్పేసి. ఈ ప్రొఫైల్స్లో ఏం అప్లోడ్ చేస్తాము అంటే, స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, తన యొక్క పేరు, ఫాదర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత తన మొబైల్ నెంబర్సు, తన ఈమెయిల్ అడ్రస్సు, స్టూడెంట్ యొక్క తంబు, స్టూడెంట్ యొక్క సిగ్నేచరు, స్టూడెంట్ యొక్క ఫోటో, ఈ డీటెయిల్స్ మేము ప్రతి కాలేజ్ యొక్క ఎగ్జామ్ బ్రాంచు స్టూడెంట్ JNTUH యొక్క సర్వర్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం మాకు ఉంటుంది. ప్రతి సంవత్సరం పంపిస్తూ ఉంటాము. సో ఈ సంవత్సరం కూడా అట్లా పంపించమని JNTUH మాకు ఇన్స్ట్రక్షన్స్ పంపించడం జరిగింది. సో ఇక్కడ మీకు ఈ వీడియో ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ స్టూడెంట్స్ యొక్క ప్రొఫైల్స్ సబ్మిట్ అంటే మేము అప్లోడ్ చేసే ముందు సో ప్రతి ఎగ్జామ్ బ్రాంచ్ ఫేస్ చేసే ఇబ్బందులు, సో ఆ ఇబ్బందులు కొంచెం దూరం చేద్దాము, ఆ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేద్దామనే కాన్సెప్ట్లో మీకు వీడియోలో మీకు చెప్తున్నాను. సో నెంబర్ 1 ఏంటంటే, ప్రతి స్టూడెంట్స్ తన యొక్క ఫోటో కరెక్ట్గా ఇచ్చారా లేదా చెక్ చేసుకోండి. సో జనరల్గా అడ్మిషన్స్ అప్పుడు మీరు మీ యొక్క పర్సనల్ డేటాను అడ్మిషన్ ఫామ్లో రాస్తూ ఉంటారు, దాంతోపాటు ఫొటోస్ ఇస్తారు. ఆ ఫొటోస్ అనేటివి లేటెస్ట్ ఫోటో అయ్యి ఉండాలి. ఎందుకంటే మీరు ఏదో 10th ఇంటర్మీడియట్లో దిగిన ఆ ఫొటోస్ని వాటిని కాపీ చేసి సబ్మిట్ చేస్తే సో అది కొంచెం చాలా తక్కువ ఏజ్గా కనిపిస్తుంది. అది సర్టిఫికెట్లో, హాల్ టికెట్లలో సో బాగోదు. సో దాని గురించి ఏం చేయండి మీరు అంటే, కొత్తగా లేటెస్ట్ ఫోటో ఒకవేళ మీరు ఇవ్వకపోండి. ఎందుకు లేటెస్ట్ ఫోటో ఇవ్వాలి అంటే, 10th ఇంటర్మీడియట్ తర్వాత ద ఫిజికల్ అపియరెన్స్ అనేది బాగా వేరియేషన్ వస్తుంది. ఎందుకంటే టీనేజ్లో ఉంటారు, ఇంటర్మీడియట్ అయిపోయే వరకల్లా ఆ ఫిజికల్ అపియరెన్స్లో చేంజ్ వస్తుంది. అది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా, ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆ ఫోటో చూడడానికి అంటే 10th ఇంటర్మీడియట్ మీరు ఇస్తే ఆ ఫోటోనే మొత్తం సర్టిఫికెట్లలో వస్తుంది కాబట్టి ఆ ఫోటో చూడడానికి మీకే బాగుండదు. సో అందుగురించి ఏం చేయాలి అంటే, మీరు కొత్త లేటెస్ట్ ఫోటో ఇప్పుడు ఒకటి ఒకవేళ ఇవ్వకపోతే దిగేసి కొత్త ఫోటో ఒకటి ఇవ్వండి. దీంతోపాటు జనరల్గా ఏం మిస్టేక్ చేస్తారు స్టూడెంట్స్ అంటే, ఆ ఫోటో ఇచ్చేటప్పుడు ఏం చేస్తుంటారంటే, ఏముందో కాలేజీకి ఇవ్వడమే కదా, ఏదో ఒక ఫోటో ఇస్తే సరిపోతుందని చెప్పేసి ఆల్రెడీ ఏ హాల్ టికెట్కో, ఏ బోనఫైడ్కో, లేకపోతే ఏ ఐడి కార్డుకో ఇంటర్మీడియట్లో 10th ఇచ్చిన ఫొటోసు అవి పీకేసేసి అవి కూడా సబ్మిట్ చేస్తూ ఉంటారు. సో వాటినే మేము అలాగే స్కాన్ చేసేసి యూనివర్సిటీకి అప్లోడ్ చేస్తున్నాము. దానివల్ల ఏముంటుందంటే, ఆ ఫొటోస్ మీద పాత ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఉంటాయి, లేదు అంటే పాత కాలేజ్ యొక్క స్టాంప్ ఉంటుంది. సో అది చూడడానికి చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. ప్లస్ అవే మీ రాబోయే సర్టిఫికెట్స్లలో కూడా అవే వస్తాయి. సో మీకే రేపు బాగోదు. ఫర్దర్గా సర్టిఫికెట్లు ఫ్యూచర్లో ఎవరైతే వెరిఫై చేస్తారో అది చూస్తే మీ నెగ్లిజెన్సీ కూడా బయటపడిపోతుంది. సో అందుగురించి అలాంటి మిస్టేక్ జరగకుండా మీరు సో మంచి లేటెస్ట్ ఫోటో ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేమ్ అండ్ ఫాదర్ నేమ్ అనేది మాండేటరీగా 10th క్లాస్ ప్రకారమే ఉండాలి. ఇది ఎందుకు అంటే, 10th బేస్ చేసుకుని 10th ఇంటర్మీడియట్, UG, PG ఆల్ సర్టిఫికెట్స్ అంటే సిమిలర్ నేమ్, ఫాదర్ నేమ్ ఉంటుంది. వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే, సర్టిఫికెట్లో తేడా వస్తే ఫ్యూచర్లో ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుగురించి ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా యాజ్ పర్ 10th ప్రకారమే మీరు వచ్చేటట్టుగా చూసుకోవాలి. సో అలా చూసుకోవాలంటే ఏం చేయాలి అని అంటే, ప్రతి ఎగ్జామ్ బ్రాంచ్ ఏం చేస్తుందంటే, మీ ప్రొఫైల్స్ని JNTUH సర్వర్కి అప్లోడ్ చేసిన తర్వాత ఆ డేటాని మీకు అంటే స్టూడెంట్స్కు
పంపిస్తుంటారు త్రూ మెంటర్ ద్వారా, హెచ్ఓడిస్ ద్వారా, లేదు నోటీస్ ఎక్కడైనా డిస్ప్లే చేయడం ద్వారా అవి వెరిఫికేషన్కి పంపిస్తుంటారు. ఆ వెరిఫికేషన్ పంపించినప్పుడు అది మిస్ చేసుకోకుండా మీ ప్రొఫైల్ డేటాలో మీ పేరు, మీ ఫాదర్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఉందో లేదో చెక్ చేసుకోండి విత్ స్పెల్లింగు. సో నెగ్లెక్ట్ చేయకుండా, అలాగే మీ ఫోటో కరెక్ట్ వచ్చిందా లేదో చెక్ చేసుకోండి. ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకుంటే ఏమవుతుంది అంటే రాంగ్ వెళ్తాయి. మళ్ళీ మనం ఆఫ్టర్ అంటే సర్టిఫికెట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ లెటర్ పెట్టుకొని JNTUH రిక్వెస్ట్ పెట్టి అడిషనల్గా ఫైన్ పే చేసేసి, ఇవన్నీ అన్నెసరీ థింగ్స్ మీకు టెన్షన్ అవుతుంది. సో ఆ టెన్షన్ రిడ్యూస్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. అలాగే ఇంకొక బిగ్ మిస్టేక్ అంటే బిగ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఫస్ట్ సెమిస్టర్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు జనరల్గా హాల్ టికెట్ 1-2 డేస్లోనే ఉంటాయి. అక్కడ మీ ఫోటో రాంగ్ ఉందనుకోండి, ఆ హాల్ టికెట్తో మీరు సెంటర్కి వెళ్తే మిమ్మల్ని ఎగ్జామ్స్కు అలో చేయరు. ఎందుకంటే రాంగ్ ఫోటో ఉంటుంది, మీ డీటెయిల్స్ మ్యాచ్ కావు కాబట్టి అక్కడ డినే చేసే అవకాశాలు ఉంటాయి. అప్పటిదప్పుడు మళ్ళీ మీరు ఫోటో చేంజ్ చేయించుకొని హాల్ టికెట్లో చేసుకోవడం చాలా ఇబ్బంది. ఎగ్జామ్ బ్రాంచెస్ వాళ్ళకు కూడా అది కొంచెం సాధ్యమయ్యే పని కాదు. అందుగురించి ముందుగానే మనం ఈ డీటెయిల్స్, ఈ ప్రొఫైల్ డేటా మొత్తం మనం వెరిఫై చేసుకుంటే, పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకుంటే, దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని మనం కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తే కాలేజ్లో మీ డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఎక్కడ మీకు మొత్తం ఎంటైర్ కోర్సులో ఎక్కడ ప్రాబ్లం ఉండదు. సో ఇది ఈరోజు అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ వస్తాను. ఈ అప్డేట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, జూనియర్స్కి ఇన్ఫామ్ చేయండి. థ్యాంక్ యూ.